హలో ఎవ్రీవన్. ఐఓసిఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో వేరియస్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇందులో 394 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని వేకెన్సీస్, మోస్ట్ ఆఫ్ ద వేకెన్సీస్ అన్ని కూడా టెక్నికల్ ఆస్పిరెంట్స్కి అయితే ఉన్నాయి. ఒక్కసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ద రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ వేకెన్సీస్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 20th డిసెంబర్ ఈ రోజు నుంచే రావడం జరిగింది. దీని ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఈ రోజే స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే దీంట్లో పే స్కేల్ వచ్చేసి మనకు 25,000 నుండి 1 lakh వరకు కూడా మీరు ఇక్కడ పే స్కేల్ చూడొచ్చు. ఇది దీంట్లో ఉండే పే స్కేల్. ఇలా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో 1 by 1 డిస్కస్ చేద్దాం. రైట్ నౌ ఇందులో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ రిజర్వేషన్ గురించి ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి 1 by 1 చూద్దాం. ఇక్కడ సైడ్లో మీరు పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఎక్కడ రిఫైనరీస్లో ఉంటాయి కాబట్టి ఈ వర్క్స్ ఐఓసిఎల్ ఏ పర్టికులర్ ఏరియాలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అందులో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని, టోటల్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మన రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ పీడిఎఫ్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో చెక్ చేయండి. ద పోస్ట్ కోడ్ 201 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4. ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఒక్కొక్క రిఫైనరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ టోటల్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో గుజరాత్లో కొంచెం ఎక్కువగా ఉన్నాయి, తర్వాత బ్రూనైలో ఉన్నాయి, గౌహతి, ఇట్లా ఒక్కొక్క ఏరియాలో వేకెన్సీస్ అయితే మీరు చూడొచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. తర్వాత మీరు ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పిఎండ్యూలో కూడా వేకెన్సీస్ అయితే మీరు చూడొచ్చు. దాని తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పిఎండ్యూ అండ్ ఓ&ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించి ప్రొడక్షన్ యూనిట్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అంటారు దాన్ని. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, ఇవి ఎక్స్క్లూజివ్గా ఎలక్ట్రికల్ అని మెన్షన్ చేశారు. ఇవి కూడా ఏ ప్లేస్లో ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ వాళ్ళకి సంబంధించిన వేకెన్సీ ఇక్కడ చూడొచ్చు. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ రిలేటెడ్గా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఇక్కడ సైడ్కు మీరు పోస్ట్ కోడ్స్ కూడా చూడొచ్చు. తర్వాత జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్కి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. పోస్ట్ కోడ్ 207. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి 208 పోస్ట్ కోడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ. ఇవి వేరియస్ పోస్టులు అయితే ఇందులో ఉన్నటువంటి పోస్టులు. వీటికి సంబంధించి మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలనేది ఒకసారి క్లియర్గా 1 by 1 ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో మనం చూద్దాం. దీంట్లో పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి. ఫస్ట్ పోస్ట్ కోడ్ 1లో 3 years డిప్లొమా ఇన్ కెమికల్ టెక్నాలజీ, తర్వాత పెట్రోకెమికల్ టెక్నాలజీ, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మినిమం 50% మార్క్స్ ఉండాలి. అదర్ కేటగిరీస్ వాళ్ళకి తక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ పోస్ట్ కోడ్ వచ్చేసి 201కి ఉండాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. రైట్, ఓన్లీ రెగ్యులర్ ఫుల్ టైం వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ పోస్ట్ వచ్చేసి 202 పోస్ట్ కోడ్ 202లో 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంట్రోల్ ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ నుంచి అలాంగ్ విత్ ఏముండాలి, బాయిలర్ కాంటెంపరీ సర్టిఫికేట్ బీసీసీ విత్ సెకండ్ క్లాస్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసీ నుంచి ఈ బాయిలర్ అటెండెంట్ యూనిట్ నుంచి మీకు అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారం మీకు ఇందులో సెకండ్ క్లాస్ నుంచి ఈ అప్రెంటిస్షిప్ అయితే ఉండాలి. ఇవి 202 పోస్ట్ కోడ్కి సంబంధించి. 203 పోస్ట్ కోడ్లో మీకు ఓన్లీ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఇది ఎక్స్క్లూజివ్గా పిఎండ్యూ అండ్ ఓఎండ్ఎంకి సంబంధించి. ఇందులో 50% వేకెన్సీ ఉండాలి. కంప్లీట్గా ఎలక్ట్రికల్ వాళ్ళే ఈ పోస్ట్ 3 అంటే 203కి అయితే ఎలిజిబుల్. తర్వాత జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 204 పోస్ట్ కోడ్లో కూడా అన్ని కూడా ఎలక్ట్రికల్ వేకెన్సీస్ ఎలక్ట్రికల్ వాళ్ళకే పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇందులో 50% మార్క్స్ మీకు వచ్చి ఉండాలి. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇది మెకానికల్కి సంబంధించి, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్, మోస్ట్లీ ఇవన్నీ మెకానికల్ వాళ్ళకి 50% వేకెంట్తో ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి, ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ వీళ్ళకి సంబంధించి ఉంది. వీళ్ళు 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉంటే సరిపోతుంది. తర్వాత
ద జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్కి సంబంధించి ఇది జనరల్ బీఎస్సీ డిగ్రీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు 50% మార్క్స్ తోటి ఉంటే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి పోస్ట్ కోడ్ 208. దీంట్లో కొంచెం స్పెషల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఒకసారి చూడండి, ఫస్ట్లో ఒక పోస్ట్ మనం చూసాము అప్రెంటిస్షిప్ ఎలా అయితే ఉండాలో, ఇక్కడ కూడా ద వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ కూడా ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ మినిమం వెయిట్ వచ్చేసి 50 kgs ఉండాలి. ఇవన్నీ కూడా కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. క్లియర్. మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇందులో చెక్ చేసుకోవాలి ఈ పర్టికులర్ పోస్ట్కి. ఏది జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి మాత్రం ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ 10+2 వాళ్ళకైతే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది విత్ దీస్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే రిక్వైర్డ్ థింగ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవి ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ పోస్టు, వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్. దీని సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ డీటెయిల్స్ ఏముంటాయో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్ అన్ని కూడా క్లియర్గా చూసినాం కదా. నెక్స్ట్ ఆబ్వియస్గా ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. ఎవరైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ దీనికి సంబంధించిన 1 by 1 డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో మిగతా వాళ్ళు ఫీజు డీటెయిల్స్ కూడా ఒకసారి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలాక్సేషన్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అపీరింగ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బి రియంబర్స్డ్ సింగిల్ సెకండ్ క్లాస్ రైల్ ఫేర్. దీంట్లో మీకు ఈ పర్టికులర్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఫేర్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు సెకండ్ క్లాస్లో. ఇవన్నీ మీరు చూసుకోవాలి. అండ్ ఇఫ్ షార్ట్ లిస్టెడ్ ద బ్యాక్ బై ద షార్ట్ లిస్టెడ్ రూట్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద టికెట్ ప్రొవైడెడ్ ద డిస్టెన్స్ నాట్ లెస్ దాన్ 30 kilometers. ఓకే, 30 kilometers కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 years ఉండాలి, మాక్సిమం 26 years వరకు ఉండాలి. ఇక్కడ 31/12/2025 ఈ డేట్ పర్టికులర్ వరకు మీ ఏజ్ అయితే 18 నుంచి 26 years అన్రిజర్వ్డ్ వాళ్ళైతే ఉండాలి. మిగతా వాళ్ళకు జనరల్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. 5 years ఎస్సీ ఎస్టీ, 3 years ఓబీసీ వాళ్ళకు ఇవైతే రిలాక్సేషన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. క్లియర్. తర్వాత ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కేటగిరీ వైజ్గా. అవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏ పర్టికులర్ కేటగిరీ వాళ్ళు. ద సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్, ఎస్పీపీటీ అంటారు. ఎస్పీపీటీ స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఉంటుంది. తర్వాత ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏముంటుందో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు ఏమేమి డీటెయిల్స్ ఉంటాయో ఇక్కడ జాగ్రత్తగా మీరు ఫోకస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఒకసారి చూడండి. కంప్యూటర్ టెస్ట్ విల్ బీ కన్సిస్ట్ ఆఫ్ 1 objective type paper containing 100 questions carrying 1 mark each. అండ్ కంప్లీట్గా నీకు 120 minutes టైం ఉంటుంది. 120 minutes టైం ఉంటుంది. సో ఇందులో ద సింగిల్ డే ఎగ్జామ్ మోస్ట్లీ 3 sessions, 2 sessions, 1 session అని ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ జనరల్గా ఉన్న సబ్జెక్టులు దాని ప్రకారం ఉంటుంది. అవి కూడా ఒకసారి మీకు మెన్షన్ చేసి చూపిస్తాను. ఇందులో మీరు చూస్తే ద క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అంటే, సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇవి ఉన్నాయి కదా, దాని నుంచి 75 marks. ఇంకొకటి న్యూమరికల్ ఎబిలిటీ 15 marks, జనరల్ అవేర్నెస్ 10 marks. ఈ 3 సబ్జెక్టులు అయితే ఇందులో మీకు ఉంటాయి. ఇవి జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆల్ ద క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. అండ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఓన్లీ హిందీ, ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దేర్ విల్ బి నో నెగటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. ఇవన్నీ కూడా చూసుకోవాలి. క్లియర్. The date of the CBT examination along with the city center the CBT will be conducted shall be made available on the call letter the 7 days prior to the examination. అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి డీటెయిల్స్. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవన్నీ మెన్షన్ చేశారు. దెన్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమైతే మెన్షన్ చేశారో ఒకసారి వాటి గురించి కూడా చూద్దాం. పే అండ్ పర్క్స్ గురించి, శాలరీ గురించి చూసాము. దాంతోపాటు అడిషనల్గా ఏవైతే మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ అలవెన్సెస్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బెనిఫిట్స్ ఆఫ్ హెచ్ఆర్ఏ, డిఏ, ఇవన్నీ మెడికల్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. క్లియర్. ఇవి నోటిఫికేషన్కి సంబంధించిన ఫండమెంటల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మీకు ఫీ పేమెంట్ గురించి కూడా మెన్షన్ చేశారు. అది ఒక్కసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఆబ్వియస్లీ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చూసాము అప్లికేషన్ ఫీజు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ రిక్వైర్డ్ టు పే 300 rupees. ఇది నాన్ రీఫండబుల్ పేమెంట్, ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడు మీకు ఆన్లైన్ పేమెంట్ డేట్స్ వచ్చేసి మనకు 20/12 అంటే డిసెంబర్ 20 నుంచి 9th జనవరి వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవటప్పుడు మీ ఫోటోగ్రాఫ్ కానీ, మీ సిగ్నేచర్ కానీ, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా అన్నిటికీ అప్లై చేసినట్టుగానే బేసిక్ డీటెయిల్స్ అన్ని రెడీ పెట్టుకోవాలి. సిగ్నేచర్, థంబ్ ఇవన్నీ కూడా స్కాన్డ్ కాపీస్ ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి మీరు వెళ్ళేటప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేటప్పుడు www.iocl.com వాట్స్ న్యూ ఇక్కడ గమనిస్తే వాట్స్ న్యూ అని ఉంది కదా, దాని నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో క్లిక్ హియర్ ఆన్లైన్ అప్లికేషన్స్, అందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. వన్ బై వన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఉంటాయి, అవి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది, అది కూడా నేను ఇంతకుముందు చెప్పాను. ఇవి మేజర్గా నోటిఫికేషన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇక్కడ టెంటేటివ్గా డేట్స్ అన్ని కూడా ప్రాపర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ద యాక్టివిటీస్ టెంటేటివ్ డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి ఈరోజు 20th డిసెంబర్ నుంచి 9th జనవరి వరకు చేసుకోవాలి. మీకు కాల్ లెటర్ సిబిటీకి ఏదైతే ఉంటుందో 7 days బిఫోర్ సిబిటీ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మీకు ద లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2026 ఉంటుంది. క్లియర్. అండ్ ద లైక్లీ షెడ్యూల్ ఫర్ ద పబ్లికేషన్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రొఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ వీటికి సెలెక్ట్ అవుతారో వాళ్ళు 2 weeks ఆఫ్టర్ కండక్ట్ ఆఫ్ ద సిబిటీ. సో సిబిటీ అయిపోయిన తర్వాత జనవరి లాస్ట్ వీక్ తర్వాత ఒక 2 weeks అంటే ఫిబ్రవరిలో మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో అనెక్సర్ 1లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, ఫోటో ఎంత ఉండాలి, ఫోటోగ్రాఫ్ ఇమేజ్ ఎలా ఉండాలి, ఫోటో క్యాప్చర్ ఎలా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ డాక్యుమెంట్ అంతా కూడా ప్రాపర్గా చదవండి, క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ చూసుకోండి. సో మీకు సిబిటీ ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది అనేది మొత్తం సెంటర్స్ ఇచ్చారు. మన ఏపీ తెలంగాణలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నుంచి ఉంది. అదేవిధంగా మనకు తెలంగాణ నుంచి మీకు ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఈ ప్లేసెస్లో మీకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇవి కంప్లీట్గా నోటిఫికేషన్లో ఉన్నటువంటి బేసిక్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇమీడియట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ పీడిఎఫ్లో ఉన్నాయని చదవండి. అదేవిధంగా దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ కూడా మన రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. 394 వేకెన్సీస్ టెక్నికల్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా, కాబట్టి ద మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. రైట్ గైస్, థ్యాంక్ యూ.